మేకపాటి కుటుంబం రాజకీయాలకు దూరమవ్వడం వెనుక కేవలం కొన్ని అభిప్రాయ భేదాలు మాత్రమే ఉన్నాయా? లేకపోతే ఇది జగన్ చేసిన ఓ పెద్ద రాజకీయ తప్పిదమా? ఈ విశ్లేషణలో అసలు ఏం జరిగిందో కొంచెం లోతుగా చూద్దాం. నెల్లూరు రాజకీయాల్లో ఒకప్పుడు ఆ పేరు వినిపిస్తే చాలు, పార్టీలకే కాదు పెద్ద పెద్ద నాయకులకే గుండెల్లో దడ పుట్టేది. మరి అలాంటి మేకపాటి కుటుంబం ఈరోజు ఎందుకు ఇంత నిశ్శబ్దంగా ఉంది? వాళ్ల మౌనం వెనుక ఉన్న అసలు కారణాలేంటో ఇప్పుడు తెలుసుకుందాం. దీన్ని మనం కేవలం ఒక చిన్న గొడవగానో అభిప్రాయ భేదంగానో చూడలేం. మేకపాటి ఫ్యామిలీ విషయంలో నెల్లూరులో జరుగుతున్నది మాటల్లో చెప్పాలంటే ఒక రాజకీయ భూకంపం లాంటిది. దీని ప్రభావం ఖచ్చితంగా రాష్ట్ర రాజకీయాలపై పడుతుంది. సరే, ముందుగా అసలు సమస్యేంటి? ఒకప్పుడు అంత పవర్ఫుల్గా ఉన్న మేకపాటి కుటుంబం ఇప్పుడు ఎందుకు సైలెంట్ అయిపోయింది? ఆ మౌనం వెనుకున్న కారణాలను ఒక్కొక్కటిగా చూద్దాం. ప్రస్తుతం నెల్లూరు పాలిటిక్స్లో ఎక్కడ చూసినా ఇదే చర్చ. అసలు వాళ్ళు వైసీపీతో ఉన్నట్టా లేనట్టా? జగన్తో ఉన్నారా లేదా? లేకపోతే మొత్తానికి రాజకీయాల నుంచి తప్పుకున్నారా? ఈ కన్ఫ్యూజనే ఈ కథను మరింత ఆసక్తికరంగా మార్చేసింది. అసలీ పరిస్థితి ఎందుకొచ్చింది, ఎలా వచ్చింది అని అర్థం చేసుకోవాలంటే మనం కొంచెం వెనక్కెళ్ళాలి. ఒకప్పుడు జగన్ కుటుంబానికి మేకపాటి కుటుంబానికి మధ్య విడదీయ రాని బంధం ఉండేది. 2009లో వైఎస్ రాజశేఖర్ రెడ్డిగారు చనిపోయాక జగన్ వెంట నడిచిన మొదటి అత్యంత బలమైన కుటుంబం ఏదైనా ఉందంటే అది మేకపాటి కుటుంబమే. కడప ఉప ఎన్నికలో త్యాగం చెయ్యడమైనా, నెల్లూరులో పార్టీకి పెద్ద దిక్కుగా నిలబడటమైనా వాళ్ల లాయల్టీ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. మేకపాటి రాజమోహన్ రెడ్డిగారిని ఊరికే నెల్లూరు పెద్దాయన అని పిలువరు. ఆ పేరులో ఒక గౌరవం ఉంది, ఒక రాజకీయ శక్తి ఉంది. ఆయనే ఆ కుటుంబం యొక్క కీర్తికి, బలానికి పునాది. వాళ్ల రాజకీయ విధానమే వాళ్ల బలం. మేకపాటి ఫ్యామిలీ అంటే డబ్బుతోనూ డొల్లమాటలతోనూ చేసే రాజకీయం కాదు. వాళ్లది డైరెక్ట్ పాలిటిక్స్. విశ్వసనీయత, సూటిదనం, వీటిమీదే వాళ్ల రాజకీయం నడుస్తుంది. ఈ పాయింట్ గుర్తుంచుకోండి, ఎందుకంటే తర్వాత ఏం జరిగిందో అర్థం చేసుకోవడానికి ఇది చాలా ముఖ్యం. ఇంత స్ట్రాంగ్ బాండింగున్న వీళ్ల మధ్య పగుళ్లు ఎక్కడ మొదలయ్యాయి, ఎలా మొదలయ్యాయి? అక్కడికే వస్తున్నాం. ఇది ఈ కథలో ఒక కీలకమైన మలుపు. చాలామంది అనుకుంటున్నట్టు ఈ సమస్యకు కారణం ఏదో ఎలక్షన్లో ఓడిపోవడం కాదు. దానికంటే చాలా లోతైన కారణముంది. అదే అవమానం. ఇది పాలిటిక్స్ కంటే కూడా పర్సనల్ రెస్పెక్ట్కి సంబంధించిన విషయం. 2019 తర్వాత జగన్ గారి లీడర్షిప్ స్టైల్లో చాలా మార్పు వచ్చింది. ఒకప్పుడు గ్రౌండ్ లెవెల్ లీడర్స్ మాట వినే జగన్ మీద ఇప్పుడు సలహాదారుల ప్రభావం ఎక్కువైందనేది ఒక విమర్శ. పర్సనల్ రిలేషన్స్ కన్నా పవర్ పాలిటిక్స్కే ఇంపార్టెన్స్ ఇవ్వడం మొదలైంది. ఇది మేకపాటి లాంటి సూటిగా ఉండే నాయకులకు అస్సలు నచ్చలేదు. ఇది ఈ కథలోనే అత్యంత ఎమోషనల్ పార్ట్. ఈ బంధం పూర్తిగా మళ్లీ వెనక్కి తిరిగి చూసుకోనంతగా దెబ్బతిన్న సంఘటనలు ఇక్కడే జరిగాయి. మేకపాటి గౌతమ్రెడ్డిగారి మరణం ఇది కేవలం ఒక పొలిటికల్ లీడర్ మరణం కాదు. మేకపాటి కుటుంబానికి అది ఆత్మలాంటి వ్యక్తిని కోల్పోవడం. ఈ పర్సనల్ ట్రాజడీనే రాజకీయ బంధం తెగిపోవడానికి బ్రేకింగ్ పాయింట్గా మారింది. కొడుకుని కోల్పోయి దుఃఖంలో ఉన్న కుటుంబానికి అండగా నిలవాల్సింది పోయి వెంటనే ఉప ఎన్నిక భారాన్ని వాళ్లమీద పెట్టడం, 1,00,000 మెజారిటీ రావాలని అనవసరంగా ప్రెషర్ తీసుకురావడం, ఫైనాన్షియల్గా, మెంటల్గా వాళ్ళని మరింత స్ట్రెస్కి గురిచేయడం, ఇవన్నీ వాళ్లని తీవ్రంగా గాయపరిచాయి. ఈ మొత్తం వివాదం సారాంశాన్ని ఒక్క వాక్యంలో చెప్పాలంటే ఇది రాజకీయం కాదు, ఇది మనుషుల మధ్య నమ్మకం విరగడం. ఈ ఒక్క మాట చాలు ఆ కుటుంబం ఎంత తీవ్రంగా హర్ట్ అయిందో అర్థం చేసుకోవడానికి. మరిదంతా చూస్తుంటే ఇది జగన్ చేసుకున్న ఒక స్ట్రాటజిక్ మిస్టేకా, ఒక పొలిటికల్ సెల్ఫ్ గోల్ లాంటిదా? ఆ ఫ్యామిలీ పక్కకి జరగడం వల్ల ఎలాంటి పరిణామాలుంటాయో ఇప్పుడు చూద్దాం. ఒక్క వ్యక్తి కాదు, ఆత్మకూరు, ఉదయగిరి లాంటి కీ కాన్స్టిట్యుయెన్సీస్లో మొత్తం కుటుంబం యాక్టివ్ పాలిటిక్స్ నుంచి తప్పుకుంది. ఇది అనుకోకుండా జరిగింది కాదు. మాకు ఈ రాజకీయాలు వద్దు అని వాళ్లు పంపిన ఒక సైలెంట్ కానీ చాలా పవర్ఫుల్ మెసేజ్. ఇక్కడే అసలు బాంబు పేలింది. ఒకవైపు జగన్ మారాలి, తన సలహాదారుల్ని మార్చాలి అంటూ సొంత పార్టీ నేతపై విమర్శలు. మరోవైపు అపోజిషన్ లీడర్ లోకేష్ అడ్మినిస్ట్రేషన్ మీద, ఆయన మెచ్యూరిటీ మీద ప్రశంసలు. ఇది పొలిటికల్గా జగన్ లీడర్షిప్కి ఒక పెద్ద రెడ్ ఫ్లాగ్లా మారింది. మరి టీడీపీ వాళ్లను ఎందుకు ఇంతలా ఆహ్వానిస్తోంది? కారణం సింపుల్.
మేకపాటి కుటుంబానికి డబ్బుతో కొనలేని క్రెడిబిలిటీ ఉంది. వాళ్ల ప్రభావం కుల రాజకీయాలకు అతీతమైనది. అందుకే టీడీపీ ఎలాంటి ప్రెజర్ పెట్టకుండా వాళ్లకోసం రెడ్ కార్పెట్ పరిచి వెయిట్ చేస్తోంది. చివరిగా ఈ విశ్లేషణ మొత్తం సారాంశం ఒక్కటే: మేకపాటి కుటుంబం జగన్ని వదిలి వెళ్లలేదు. జగనే తన చర్యల ద్వారా, తన వైఖరి ద్వారా వాళ్లని దూరం చేసుకున్నారు. ఇది ఒక వ్యక్తిని కాదు, ఒక బలమైన రాజకీయ శక్తిని దూరం చేసుకోవడం. నెల్లూరులో జరిగిన ఈ సెల్ఫ్ గోల్ కేవలం ఆ ఒక్క జిల్లాకే పరిమితమా, లేకపోతే రాష్ట్రవ్యాప్తంగా వైసీపీలో ఉన్న ఇంటర్నల్ ప్రాబ్లమ్స్కి ఇదొక వార్నింగ్ బెల్ లాంటిదా? ఈ ప్రశ్న రాబోయే రోజుల్లో రాజకీయాలను ఖచ్చితంగా ప్రభావితం చేయబోతోంది.